బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో కూడా ఆమె చెప్పకనే చెప్పింది. పార్టీని నడిపించేటువంటి పరిస్థితి ఇదా, ఇలా అయితే మళ్ళీ అధికారానికి మనం వస్తామా, అసలు పార్టీని నడిపించేటువంటి నాయకులు ఉన్నారా అనేటువంటి కామెంట్స్ కూడా ఆమె చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా బీఆర్ఎస్లో వారసత్వ పోరు ఏ స్థాయిలో ముదిరి పాకాన పడిందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తన అన్నని ఎట్టి పరిస్థితుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా యాక్సెప్ట్ చేసేది లేదు, ఆయన కింద పని చేసేది లేదని చెప్పేసి కూడా కవిత చెప్పినటువంటి పరిస్థితి. నరసింహరావు, స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అంటే పార్టీ నడిస్తే కేసీఆర్ నాయకత్వంలో నడవాలి, కేసీఆర్ నాయకత్వం తప్పించి కేటీఆర్ నాయకత్వంలోకి పార్టీ వెళ్తే పార్టీకి మనుగడ ఉండదు అనేది ఒకటి స్పష్టంగా చెప్పారు. వారి మాటలను బట్టి అర్థమవుతూ ఉంది. రెండు, కేటీఆర్కి నాయకత్వం అప్పగిస్తే ఖచ్చితంగా పార్టీలో స్ప్లిట్ వస్తుంది, పార్టీలో ఎవరు కొనసాగరు, తమలాంటి వారమైతే అసలమే కొనసాగము, తమ దారి తాము చూసుకుంటాము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ విషయంతో చెప్పేశారు. అంటే కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాము, కేసీఆర్ నాయకత్వంలోనే పార్టీ ఉండాలి, ఆయన నాయకత్వంలో మాత్రమే అంతా పనిచేస్తాము. ఆయన నుంచి నాయకత్వాన్ని కేటీఆర్ కనుక అప్పగిస్తే వారి నాయకత్వంలో పార్టీ ముందుకు సాగడం కష్టం, సక్సెస్ సాధించడం కష్టం, వారి నాయకత్వంలో తాము కూడా పనిచేయము. కేటీఆర్కి అప్పగిస్తే బీజేపీ చేతిలో పెట్టి బీజేపీతో కలిసి పనిచేసేందుకు వారు ముందుకు వెళ్తారు. సో బీజేపీతో కలిసి పనిచేసేందుకు, పార్టీని బీజేపీకి అప్పగించేందుకు, లేదంటే బీజేపీతో స్నేహపూర్వకంగా మెలుతూ కలిసి పనిచేసేందుకు కూడా తాము అంగీకరించము. అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా తాము చూసుకుంటాము, తాము మార్గంలో తాము వెళ్తాము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇక ఇప్పుడు ఈ పరిణామాలన్నింటినీ కనుక చూస్తే, కవిత మాట్లాడినటువంటి విషయాలన్నింటి కనుక చూస్తే ఖచ్చితంగా ఇక కవిత ఆ పార్టీలో కొనసాగడం అనేటువంటిది అసాధ్యము, అసంభవం అనేటువంటిది అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆల్టర్నేటివ్ మార్గాన్ని ఆమె ఎంచుకుంటుంది అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే కేసీఆర్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు, పార్టీని మొత్తం ప్రస్తుతం కేటీఆర్ఏ నడిపిస్తూ ఉన్నారు. సో స్వయంగా కేటీఆర్నే టార్గెట్ చేసి, కేటీఆర్ నాయకత్వాన్నే టార్గెట్ చేసి కవిత మాట్లాడింది అని అంటే ఇక ఆ పార్టీలో ఆమె కొనసాగడం అనేటువంటిది జరగదు, కొనసాగదు అనేటువంటిది స్పష్టంగా చెప్పేసింది. సో ఈ నేపథ్యంలోనే ఆమె ప్రస్తుతము ఆల్టర్నేటివ్ మార్గాల్ని అన్వేషిస్తుంది అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళి అందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నాలను చేసింది అనేటువంటిది కూడా ఈ పరిణామాలని ఆమె మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బీజేపీకి ఆల్టర్నేటివ్, అదేవిధంగా కేటీఆర్కు ఆల్టర్నేటివ్, కేటీఆర్ బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీ వైపు చూస్తుంది, కలిసి పనిచేయాలనేటువంటి చూస్తుంది, విలీనం చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి ఒక మాట మాట్లాడింది అని అంటే తనను జైల్లో పెట్టింది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆ పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీ పెట్టింది అనేటువంటి విమర్శలను ఎప్పటి నుంచో ఆమె చేస్తుంది, ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తుంది. కాబట్టి ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు ఆమెకు సుముఖంగా లేదు అనేటువంటిది అర్థమవుతుంది. నాయకత్వంలో పనిచేసేందుకు మన కాంగ్రెస్ గాంధీ భవన్ దగ్గర ఉన్నటువంటి రిపోర్టర్ రాజేష్ దగ్గరికి వెళ్దాం. సో రాజేష్, సో మనం గడిచిన 2 రోజులుగా ఇటు బీఆర్ఎస్లో వారసత్వ పోరు జరుగుతోంది, కవిత బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అన్ని అంశాలను కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చాలా రోజుల నుంచి రాస్తోంది. గతంలో వైఎస్ కుటుంబంలో అన్నా చెల్లెల మధ్య జరుగుతున్నటువంటి పోరును ఆంధ్రజ్యోతే ఫస్ట్ బయటపెట్టింది. షర్మిల పార్టీ పెట్టబోతుందంటే అందరు కూడా ఆంధ్రజ్యోతిని విమర్శించారు, కానీ చివరికి జరిగింది ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది, షర్మిల పార్టీ పెట్టింది. సో ఇప్పుడు కవిత విషయంలో కూడా కవిత తన సొంత దారి చూసుకునే ముందర కాంగ్రెస్లోకి వెళ్లేందుకు చేసినటువంటి ప్రయత్నాలను ఆంధ్రజ్యోతి చాలా కాన్ఫిడెన్షియల్ సోర్సెస్తోనే గడిచిన 2 రోజులుగా మనం పబ్లిష్ చేస్తున్నాం. సో దీని మీద కూడా కొన్ని కామెంట్స్ కవిత చేస్తూ వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీసీసీ చీఫ్ మహేష్ గౌడే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక వారం 10 రోజుల కిందట. బీఆర్ఎస్లో పెద్ద బ్లాస్ట్ జరగబోతుంది అని డేట్తో సహా చెప్పారు. బీఆర్ఎస్తో పెద్ద సంచలనం జరగబోతుంది, కేసీఆర్ కుటుంబంలో చాలా పెద్ద గొడవ జరగబోతుంది అని చెప్పేసాను.